నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఎండలు మండే వేళ ఎర్రని పుచ్చపండును చూసి టెంప్ట్ అవుతున్నారా? అయితే బీ కేర్ఫుల్. సమ్మర్ లో సేద తీరేందుకు పుచ్చకాయ తింటే ఒళ్లు పుచ్చిపోవడం ఖాయం. డబ్బులిచ్చి మరీ జబ్బులు కొనుక్కు తెచ్చుకున్నట్టే. పుచ్చకాయ తింటే ఆరోగ్యమే కదా, ఏంటి అలర్ట్ అనుకుంటున్నారా? మార్కెట్లో దొరుకుతున్న పుచ్చకాయలపై ఎన్టీవీ టీం స్పెషల్ డ్రైవ్ చేసిందే. ఎర్రని రంగు వెనుక జరుగుతున్న మూసలపై స్పెషల్ ఫోకస్. ఎండాకాలం వచ్చిందంటే చాలు కర్బూజాలకు ఎక్కడలేని గిరాకీ. ఏ వీధిలో చూసినా పుచ్చకాయల అంగళ్లే. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా, అలసటను దూరం చేయాలన్నా అమృత ఫలం పుచ్చకాయ తినాల్సిందే. అందులో ఉండే లక్షణాలు అలాంటివి. ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఎన్నో విశిష్టతలున్నాయి అందులో. వేసవిలో ఎండలు మండుతుంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పుచ్చకాయే. వాటర్ మిలన్, కర్బూజా ఇలా ఏ పేరుతో పిలిచినా వేసవిలో చల్లదనాన్నిచ్చే ఎర్రటి గుజ్జుతో ఆకర్షించే ఆకుపచ్చటి పండే మన కళ్ల ముందు కదలాడుతుంది. ఎండాకాలం రావడంతో ఎక్కడ చూసినా రోడ్ల పక్కన రాసులుగా పోసిన పుచ్చకాయలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి. వేసవి తాపం ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వేళ పుచ్చకాయను సన్నటి ముక్కలుగా కోసుకుని చల్లటి గుజ్జు గొంతులో దిగుతుంటే అంతకంటే హాయి ఇంకేముంటుంది? అందుకే ఆ రుచికి చల్లదనానికి మనం దాసోహం అంటున్నాం. మనం పుచ్చకాయ తింటున్నామంటే చాలా గొప్ప ఫ్రూట్ తింటున్నట్టే. ఎందుకంటే సాధారణంగా ఎరుపు రంగు గుజ్జుతో ఉండే వాటర్ మెలన్ మనకు తెలుసు. కొన్ని ప్రాంతాల్లో నీలం, పసుపు రంగుల్లోనూ వీటిని పండిస్తున్నారు. చాలా దేశాల్లో పరిశోధనలు చేసి కొత్త కొత్త పద్ధతుల ద్వారా విభిన్నమైన వాటర్ మెలన్లు సృష్టిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుండ్రటి, అండాకారం, నలుచదరం వంటి వివిధ ఆకారాల్లో 1200 రకాల పుచ్చకాయలను పండిస్తున్నారు. ఆఫ్రికన్లు, అమెరికన్లు రంగురంగుల పుచ్చకాయల్ని, విత్తనాలు లేని కాయల్ని పండిస్తున్నారు. వీటిని పండించడంలో మొదటి స్థానం చైనాదైతే 4వ స్థానం అమెరికాది. నలుచదరపు గాజు పెట్టెలను ఉపయోగించి ప్రత్యేకమైన పద్ధతిలో జపాన్లో వీటిని పండిస్తున్నారు. వీటి పేర్లు కూడా వెరైటీగా ఉంటాయి. నూర్జహాన్, అనార్కలి, షుగర్ బేబీ, రెడ్ టైగర్, ఆల్ స్వీట్, నందారి ఇలా ఆకర్షణీయమైన పేర్లున్నాయి వీటికి. ఇంత చరిత్ర ఉన్న పండు తినడం గొప్ప విషయమేగా. పుచ్చకాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. వీటి రసం వల్ల శరీరం ఎండను తట్టుకునే శక్తిని పుంజుకుంటుంది. దాహార్తికి ఇది దివ్య ఔషధం. చల్లదనానికే కాదు, శారీరక ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి కూడా ఇది దోహదపడుతుంది.
పూర్వకాలంలో చాలా మంది దీన్ని తమ దగ్గర ఉంచుకుని ప్రయాణాలు చేసేవారు. ప్రయాణాల్లో నీటిని తీసుకెళ్లలేని పరిస్థితుల్లో పుచ్చకాయ బాగా ఉపయోగపడేది. ఇందులో 90% నీరు ఉండటంతో దాహార్తి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. పుచ్చకాయల్లో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఏ, బి, సి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని తరచూ తింటే గుండెపోటును నివారించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది జీర్ణశక్తికి చాలా మంచిది. కడుపు నొప్పి, విరేచనాల నుంచి కూడా చక్కని ఉపశమనం లభిస్తుంది. 1 గ్లాసు పుచ్చకాయ రసంలో 1 స్పూన్ తేనె కలిపి రోజు తీసుకుంటే గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గుతాయి. మలబద్ధకం ఉన్నవారు రోజు పుచ్చకాయ తింటే ఆ బాధ నుంచి విముక్తి దొరుకుతుంది. దీనివల్ల శరీరానికి నీరు సమృద్ధిగా లభిస్తుంది. హానికారకమైన కొవ్వును నివారించే శక్తి దీనికి ఉందని అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది సంజీవని. పేగు క్యాన్సర్ కి, షుగర్ వ్యాధికి కూడా చక్కటి మందులా పనిచేస్తుంది. రోజు కొద్దిగా కర్బూజాను తింటే పలు రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. శారీరక సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు వాటర్ మిలన్ చక్కగా పనిచేస్తుంది. పుచ్చకాయ ముక్కలతో మృదువుగా ముఖం రుద్దుకుని పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటే చర్మం కళకళలాడుతుంది. పుచ్చకాయ, కేరా దోస గుజ్జును సమపాళ్లంలో తీసుకుని ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కొందరు దీని తొక్కను పచ్చడి కూడా చేసుకుంటారు. ఎండబెట్టిన పుచ్చకాయ గింజల్ని రుచి కోసం వంటల్లో వేస్తారు. చూసారా వాటర్ మిలన్ తో ఎన్ని ఉపయోగాలున్నాయో. మరి ఇది అద్భుతమైన పండేగా. స్పెషల్ ఫోకస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.